చలో నా చక్కెర కేలి చేరుకో రాత్రి తినాలి. బావా ఇక్కడ కూర్చోరా బావా. బావా ఏదిరా బావా అది? అదిగో పీకల దాకా మెక్కి ఎలా ఎగురుతుందో చూడు. యాడా ఎగురు ఎగురు తినది అరుగుద్దిలే. బావా ఎన్నాళ్ళకు దొరికారా దొంగ నా కొడుకు. ఎవడ్రా? వీడే బావా. ఓ సోడా కలుపుకోకుండా తాగితే స్వర్గమే తెలుసా? 18 సంవత్సరాల వయసు. ఏంటిది? మందు. మందా? తాగుతావా? రేయ్, తాగుతావా? వద్దురా. తాగుతావా? ఉండు బావా, దీని స్మెల్కి కుప్ప కూలిపోతుంది. ఏమైంది బావా? ఎవర్రా గ్లాసులు కడగడానికి పోసి నీళ్ళు తాగేసింది? నీళ్ళ చీనా బతుకు జడ. डिंगो डिंगो पापयो पापयो तुम्हारा बाप का नाम क्या है? गंधर्वराजू. हाँ? गंधर्व राजा बावा రాజుల ఫ్యామిలీ రా. చెరువులే చెరువు, చేపల చెరువు నీకు, రొయ్యల చెరువు నాకు, చేప ఇంకా కనుక్కుందాంపా. ఇదిగో ఎవరాని, ఆయన ఎక్కడుంటాడు? పైన. Oh shit. May his resting soul be in pieces. మీ మమ్మీ పైనే ఉంది. Oh మళ్ళీ షిట్. పరలోకనున్న ప్రభు తండ్రి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చూసుకోకాక. మీ ఆస్తిపాస్తులు ఏంటి? వజ్రాలు, రత్నాలు, బంగారం అన్ని పైనే ఉన్నాయి. బావా ఇది ఏ కాకిరా? ఈ రోజు నుంచి నువ్వో కాకి, నేనో కాకి, ఇది మూడో కాకి. కర్మ. అన్న బాగున్నావున్నా? భలే ఉందే నీ కోటు, బూటు, సూటు. విగ్రహం ఎక్కడ్రా? విగ్రహమా? అక్కడ ఉందిగా విగ్రహం. भाई ये कॉमेडी कर रहे। అవునన్నా. అమ్మాయి విగ్రహం రా. ఆ రోజు చెక్కు చెదరకుండా ఇచ్చాం కదన్నా. అది డూప్లికేట్ రా. What is this? It's duplicate. డూప్లికేటా? I want original. I'll give you 1 week time else I will kill you. దిల్సుఖ్ నగర్ విగ్రహాన్ని స్టిక్కర్ తీయకుండా తీసుకొచ్చి ఇస్తారా? స్టిక్కర్ ఉందా? మర్చిపోయామన్నా. ఎవర్రా అమ్మాయి? ఓ ఈ అమ్మాయా? మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చింది. ఏంటన్నా మెడ స్లోగా టేబుల్ ఫ్యాన్ తిప్పాం. ఇది కరెక్ట్. ఇది ఇది కూడా కరెక్టే. గర్ల్ ఫ్రెండా? కాదన్నా, సిస్టర్ టైపు. మా నాన్నగారి గర్ల్ ఫ్రెండ్ నాకు సిస్టర్ టైపులే. విగ్రహాన్ని అమ్ముకుని గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తారా? తెలీదన్నా. ఆ విగ్రహం ఏమైందో నాకు తెలుసు. తెలుసా? చెప్పు 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 చెప్పు. ఆ విగ్రహం నేనే ఆ విగ్రహం. ఎలా కనిపిస్తున్నాను రా? ఈ టెన్షన్ లో ఈ కామెడీ ట్రాక్ అవసరమా? దీని మీద అసలు ఈ కామెడీ ట్రాక్ లో నా క్యారెక్టర్ లేదు సార్. నిజం నేనే ఆ విగ్రహం. నీకేమన్నా మెంటలా? నువ్వు విగ్రహం అంటే సార్ ఇది విగ్రహం అంట. తీసుకెళ్ళిపోండి. నాన్నగడికి చెప్పు, మర్యాదగా నా విగ్రహాన్ని నాకు ఇచ్చి వాడి గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళమను. అలాగే సార్. ఎక్కడున్నావు? వాడికి విగ్రహం గురించి తెలిసిపోయిందిరా. మనం ఇక్కడ త్వరగా చెప్పవు లేరా? నక్షత్రం కదా. రావడం జరిగింది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది. వాడెందుకు తీసుకెళ్ళాడు రా? నేనే తీసుకెళ్ళమన్నాను రా. ఇక మనకి ఆ అమ్మాయి గొడవ ఉండదు, ఆ విగ్రహాన్ని వాడు అడగడు. ఫుల్ హ్యాపీ. రే ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్లో నన్ను ఎప్పుడు కొట్టలేదు కదరా. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఏమైందా నీకు? అదొక అనాథరా. అది అమ్మాయికి రాదురా. ఆ హరీష్ భాయ్ పరమ కిరాతకుడు రా. వాడు అమ్మాయిని ఏమన్నా చేయగలుగుతాడు. అయినా విగ్రహం ప్రాబ్లం మనది, అందులో అమ్మాయిని ఇరికించడం తప్పురా. రే
రేయ్ ఇప్పుడు నువ్వు ఆ దగ్గరికి వెళ్తే నేను చంపేస్తారా? నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అమ్మాయికి ఏం కాకూడదు. సూపర్ షాట్ సూపర్ షాట్. ప్రభాస్ ఫైట్ సూపర్ చేస్తున్నాడు సార్. ఈ షాట్ ఎలా ఉంది? నాకు ఇక్కడ కింద కలుతుంటే మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నాని వచ్చి మిమ్మల్ని అందరినీ అలాగే కొడతాడు. అది తలుచుకుని నిన్ను 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 కూడా ఎవరిని నానిగాడు వదలడు. నారిగాడ రాణి వాడి నరాలు తీసి మా ఆవిడికి 7 వారాలు నగలుగా వేస్తాను. వచ్చాడు. అన్న అన్న నిజంగా విగ్రహం ఏమైందో నాకు తెలియదన్నా, నన్ను నమ్మన్నా, నిజమన్నా. ఈడేంటన్నా అట్ట బిల్డప్ ఎంట్రీ ఇచ్చి ఇట్ట నీ చేతులు పట్టుకున్నాడు. ఏ నాని ఏంటిది? నువ్వు ఫైట్ చేసి వాళ్ళందరినీ కొట్టి నన్ను తీసుకెళ్ళాలి కదా. ఎవరు చెప్పారా నేను కొడతానని? నేను చెప్పానా కొడతానని? ఏ, విగ్రహం ఎక్కడా? అన్న విగ్రహం నైట్ నిజంగా మాత్రమే ఉందన్న. పొద్దున్నే చూస్తే విగ్రహం లేదన్నా, ప్యాకింగ్ మాత్రమే ఉంది. అంటే విగ్రహం పార్సల్ చింపుకొని బయటికి వెళ్ళిపోయిందా? అవును. నువ్వు కొంచెం సేపు నోరు మూయవే, నీకు దండం పెడతాను. ఏయ్, నా విగ్రహం నాకు ఇవ్వకపోతే దీని కంఠం కోసేస్తా. అన్న వద్దన్నా, అమ్మాయికి ఏం తెలియదన్నా, తను వదిలేనన్నా. ఎన్నిసార్లు చెప్పారా నా దగ్గర విగ్రహం లేదని? వాళ్ళతో మాటలేంటి? కొట్టు. వరంగల్కి వచ్చేసానా? ప్రపంచంలో ఇంతకంటే ఫాస్ట్గా ఎవడో పరిగెత్తలేడు. అల్లు పెరిగిన గిరి దినక దింత సప్తగిరి. అమ్మయ్య, థ్యాంక్ గాడ్, పెద్ద టెన్షన్ నుంచి బయటపడ్డాం. అయితే గాడ్కి కాదు టెన్షన్కి థ్యాంక్స్ చెప్పు. ఏంటి టెన్షన్కి థ్యాంక్స్ చెప్పాలా? ఇప్పుడు రిలీఫ్గా ఉన్నావు కదా, హ, ఆ టెన్షన్ వల్లేగా ఈ రిలీఫ్. హ. అయితే టెన్షన్కి థ్యాంక్స్ చెప్పు. చెప్పు. దీంతో వాయించడం కన్నా థ్యాంక్స్ అయితే చెప్పేస్తే బెటర్. బాబు టెన్షన్, థ్యాంక్స్ నాన్న, ఉంటా. వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? తెలీదు, కానీ సిటీలో ఉంటాం మాత్రం సేఫ్ కాదు. స్టాప్ 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 స్టాప్. లిఫ్ట్ 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 పోతావరా రే? ఏంటిది? పుచ్చకాయ. ఆ చేయి ఇలా పెట్టు. ఉమ్, ఇప్పుడు నేను చూస్తే ఎవడని ఆపుతాడు. అదిగో చూడు. జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడేం చేస్తున్నారు? అంటే డాక్టర్ వాకింగ్ చేస్తే మంచిదని చెప్పారు, వాకింగ్కి వచ్చాం. మరి ఇంత దూరమా? ఎంత దూరం చేయాలో చెప్పలేదు భయ్యా. హౌ మెనీ మంత్స్? ఐ థింక్ 3, 4. 6 months. Oh yeah, 6 months 2 days. జనండ్రా. He's right. Senior sir, how can you say so? కాలేజ్కి చదువుకోనికి వచ్చినావా గడ్డి వికనికి వచ్చినావరా నువ్వు? అంటే అది డాక్టర్ అంటాడు, జర సిచ్యువేషన్ చూసి చెప్పాలరా. ఈ రోజు మన స్టడీ షురూ అయింది, అందరు రన్నింగ్ నోట్స్ రాయరిగా. ఓకే సార్, ఓకే సార్. 100% ప్రెగ్నెంట్ డాక్టర్. అది నేను చెప్పాలి. మీరే చెప్పాలా? ఏం సంగతి? వీడు దింపించేలాగా ఉన్నాడు. దావత్ ఎప్పుడు ఇస్తున్నావు? దావతా? ట్విన్స్ అక్కడ ఇద్దరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జరుగు బాయ్ జరుగు. ఇద్దరు నీ కలరే వస్తారు, ఎర్ర కొడతారు. పుచ్చకాయకి వస్తే ఎర్రగానే ఉంటుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, సిజేరనా? సిజేరన్ కాదు, నార్మల్ డెలివరీ. 6 months అంటే లోపల తంతుండాలే. ఓ ఓకే ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇట్లా కూర్చుంటే గట్లనే అంటుంటారు. మీరు లేచి జర వాకింగ్ చేశారు అనుకో, లోపల వాళ్ళు కూడా అలిచిపోయి పనుకుంటారు. గో హెడ్, టేక్ ఓ వాక్. ఏ సైడీ బే, సైడీ సైడీ, జరు జరు, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ డాక్టర్ యు ఆర్. థ్యాంక్ యూ సో. రాస్తున్నాను సార్. రాయ్ రాయ్ రాయ్. రాసుకో రాసుకో. ఈ డాక్టర్